హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్ర వరల్డ్. ఈరోజు నేను వృషభ రాశి లేదా వృషభ లగ్నం వాళ్ళకి రీడింగ్ చేయబోతున్నాను. ఏప్రిల్ మంత్లీ రీడింగ్. వృషభ రాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది అండ్ వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు వృషభ రాశి లేదా వృషభ లగ్నం వాళ్ళకి హెల్త్, ఫ్యామిలీ లైఫ్, బ్రదర్ అండ్ సిస్టర్ ప్లేస్, మదర్స్ హెల్త్ అండ్ కిడ్స్ ఆర్ లవర్, day-to-day life partner and mother-in-law's health, father health, మీ వర్క్ ప్లేస్, లాభాలు, ఖర్చులు. వృషభ రాశి లేదా వృషభ లగ్నం వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది? బాగా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు, కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతారు మెంటల్లీ. ఓకే, హెల్త్ బాగానే ఉంటుంది. బాగుంటేనే కదా హార్డ్ వర్క్ చేయగలుగుతారు. మీ ఇంట్లో అందరూ మీకు సపోర్ట్ చేస్తారు. అండ్ మీ బ్రదర్ అండ్ సిస్టర్, ఓ మై గాడ్, హార్ట్ బ్రేక్ అవుతుంది వాళ్ళకి. వాళ్ళ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉండొచ్చు. ఏదో ఒక విషయంగా మీ బ్రదర్ అండ్ సిస్టర్కి హార్ట్ బ్రేక్ అయ్యేదానికి అవకాశం ఉంది. అండ్ మీ మదర్ ప్లేస్, మీ మదర్ మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు. మీకు అన్ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్ని ఇస్తారు మీ మదర్. ఓకే, మీ కిడ్స్ ఆర్ లవర్, మీ లవర్ వచ్చి మీకు ఒక ఆఫర్ ఇవ్వచ్చు. అండ్ మీ కిడ్స్కి వచ్చి మీ జాబ్లో ఉండే వాళ్ళైతే జాబ్ వస్తుంది, లేదా మ్యారేజ్కి వచ్చిన వాళ్ళైతే వాళ్ళకు ఒక ఆఫర్ వస్తుంది. డే లైఫ్లో మీరు కొంచెం ఎంప్టీ ఫీల్ అవుతారు. అంటే వర్క్ చేసేదానికి కూడా మీకు అంత ఇష్టం ఉండదు. ఏదో ఒకటి మిస్సింగ్గా ఉంటుంది మీకు. వర్క్ చేసేదానికి అంటే మీకు ఎవరో పాస్ట్లో అన్కండిషనల్గా లవ్ ఇచ్చారు, కానీ మీరు అది వద్దనుకొని థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి వెళ్ళారు. అక్కడ వాళ్ళు మీకు నమ్మక ద్రోహం చేశారు, అందుకని మీరు ఎంప్టీ ఫీల్ అవుతూ ఉన్నారు. డే లైఫ్లో ఏదో మీరు ఎంప్టీ ఫీల్ అవుతూ ఉంటారు. మీ లైఫ్ పార్ట్నర్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు, కంపేర్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని. అండ్ మీ మదర్ ఇల్లా, మీ ఫ్యామిలీ మిమ్మల్ని వచ్చి కలుసుకుంటారు, మీతో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు. మీ ఫాదర్ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు, ఏ నిర్ణయం తీసుకోలేక సతమతమవుతూ ఉన్నారు. మీ వర్క్ ప్లేస్లో మీలో ఏదో గాఢమైన మార్పు రాబోతూ ఉంది. అంటే వర్క్ ప్లేస్లోనే మార్పు రాబోతుంది. మీకు ఏదైనా ట్రాన్స్ఫర్ కావచ్చు, లేదా ఇప్పుడు మీరు చేస్తున్న జాబ్ ఎండ్ అయిపోవచ్చు. మేబీ ఈ జాబ్ మీరు వదిలేసి వేరే జాబ్కి వెళ్ళేదానికి ఛాన్స్ ఉంది. లాభాలు సూపర్గా వస్తాయి. ద ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారు, మంచి లాభాలు వస్తాయి మీకు. ఖర్చులు కొంచెం ఆచితూచి ఖర్చు చేస్తారు మీరు. ఓవర్గా ఖర్చు చేయరు, దేనికి అవసరమో దానికే ఖర్చు చేస్తారు. మీకు హెల్త్ చాలా బాగుంది, మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, కానీ మీ బ్రదర్ అండ్ సిస్టర్కి ఏదో హార్ట్ బ్రేక్ అవుతుంది, ఏదో వాళ్ళ మనసు బాధపడే సంఘటన జరుగుతుంది. మీ మదర్ తన కెరియర్ లైఫ్లో ఫోకస్గా ఉన్నారు, మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు, లేదా మీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ని ఇవ్వచ్చు. అండ్ మీ కిడ్స్ కానీ మీ లవర్ వచ్చి మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలనుకుంటారు. మీ కిడ్స్కి మ్యారేజ్ ప్రపోజల్ రావచ్చు. మీరు డే లైఫ్లో ఎంప్టీ ఫీల్ అవుతూ ఉంటారు. మీ లైఫ్ పార్ట్నర్ దేనికోసమో వెయిట్ చేస్తూ ఉన్నారు. అంటే తనకి ఈ ప్రపంచం నుంచి ఏమొస్తుంది, అంటే యూనివర్స్ ఏమిస్తుంది, తను కోరుకున్నది ఇస్తుందా లేదా అని అట్లా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ లైఫ్ పార్ట్నర్. అండ్ మీ మదర్ ఇల్లా మీతో చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు. మీ ఫాదర్ వచ్చి కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు. మీ వర్క్ ప్లేస్లో మీరు చేస్తున్న జాబ్ ఎండ్ అయిపోయి న్యూ బిగినింగ్ అవుతుంది, వేరే జాబ్కి మీరు వెళ్ళిపోతారు. ఇప్పుడు చేస్తున్న జాబ్ లేకుండా ఏదో ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది జాబ్లో. అండ్ మీరు అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలు మీకు వస్తాయి. మీరు ఆచితూచి ఖర్చు చేస్తారు. ఇప్పుడు ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days ఏం జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days. వృషభ రాశి లేదా వృషభ లగ్నం వాళ్ళకి ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days. ఫస్ట్ 10 daysలో
మీరు ఒక పని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని మీకు ఇష్టమైన వాళ్ళని కలుసుకుంటారు, ఏదో ట్రావెల్ చేయబోతున్నారు. అండ్ ఆలోచనలతో మీకు చాలా హెడేక్ వచ్చేస్తూ ఉంది. ఎవరితో అన్నా ఆర్గ్యుమెంట్ రావచ్చు, దానివల్ల మీరు బాధపడవచ్చు. ఏదో ఒక విషయంగా నో చెప్తారు. ఏదో ఒక రిలేషన్షిప్ విషయమో లేకపోతే జాబ్ విషయంలోనో మీరు నో చెప్పేదానికి అవకాశం ఉంది. సెకండ్ 10 days టెంపరెన్స్. మీరు ఏం పట్టినా గోల్డ్ అవుతుంది. మీ ఎమోషన్స్ని మీరు బ్యాలెన్స్గా పెట్టుకో ఉంటారు. విష్ ఫుల్ఫిల్మెంట్, మెటీరియల్ థింగ్స్ వస్తాయి, మనీ ఫ్లో ఉంటుంది, హ్యాపీగా ఉంటారు సెకండ్ 10 daysలో. మీకు ఇష్టం లేని పరిస్థితి నుంచి మూవ్ ఆన్ అయిపోయి మీకు ఇష్టమైన పరిస్థితిని క్రియేట్ చేసుకుంటారు. ఏదన్నా టూర్ అలాగా వెళ్తారనమాట సెకండ్ 10 daysలో. ఫస్ట్ 10 daysలో కొంచెం హెడేక్గా ఉంది, సెకండ్ 10 daysలో చాలా ప్లెజెంట్గా ఉంది. థర్డ్ 10 days జస్టిస్. మీ కోర్టు కేసుల్లో మీ కేసు ఉంటే మీకు ఫేవర్గా తీర్పు వస్తుంది. లాభ నష్టాలు బేరీజ్ వేసుకుంటా పనులు చేస్తూ ఉంటారు. అండ్ కొంచెం సాడ్ ఫీల్ అవుతారు. 5 of cups వచ్చింది. కొంచెం అన్సక్సెస్ఫుల్ లీగల్ ఇష్యూస్ ఉంటాయి. కొంచెం సాడ్ ఫీల్ అవుతా, ఎంప్టీ ఫీల్ అవుతూ ఉంటారు. ఎవరో ఒక పర్సన్ తన డీపర్ ఎమోషన్స్ని మీతో చెప్పొచ్చు, లేదా మీరు ఎవరితో అన్నా షేర్ చేసుకోవచ్చు, ఎవరికన్నా ప్రపోజ్ చేయొచ్చు. ఓకే, వృషభ రాశి వాళ్ళకి ఫస్ట్ 10 daysలో చారియట్ కార్డ్ వచ్చింది. మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారు. కొంచెం ఆర్గ్యుమెంట్స్ వస్తాయి, కొంచెం ఆచితూచి మాట్లాడండి అందరితో. సెకండ్ 10 daysలో మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. మీరు ఎక్కడన్నా జాలీగా ట్రిప్కి వెళ్తారు. థర్డ్ 10 daysలో కొంచెం ఎంప్టీ ఫీల్ అవుతారు, కానీ ఎవరో ఒక పర్సన్ వచ్చి మీకు ప్రపోజ్ చేయబోతున్నారు. మీ ఎనర్జీ ఎలా ఉంది? ఎనర్జీ ఒరాకల్స్లో వృషభ రాశి లేదా వృషభ లగ్నం వాళ్ళ ఎనర్జీ ఎలా ఉందో చూద్దాం. ఏదో ఒక విషయంగా మనసు కలతపడుతుంది. ఉమెన్ హోల్డింగ్ కాయిన్. మీరు ఆచితూచి ఖర్చు చేస్తారు. ఖర్చు చేసే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఖర్చు చేస్తారు. ఏంజల్స్ మెసేజ్. ఏంజల్స్ ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఇంప్రూవింగ్ హెల్త్, రిమైన్ పాజిటివిటీ, కాంప్రమైజ్. ఏదన్నా గొడవలు వస్తుంటే కాంప్రమైజ్ అయిపోండి, పాజిటివ్గా ఉండండి, మీ హెల్త్ ఇంప్రూవ్ అవుతుందని ఏంజల్స్ చెప్తా ఉన్నారు. యానిమల్ స్పిరిట్ మీకేం చెప్తుంది? రాబిట్ స్పిరిట్ వచ్చింది. నవ్ ఈజ్ ఎ లక్కీ టైం. మీకు మంచి లక్కీ టైం వచ్చింది. మీరు దేనికోసం బాధపడాల్సిన అవసరం లేదు. మీ పనులన్నీ ఏ ఆటంకాలు లేకుండా జరుగుతాయి. పాజిటివ్గా ఉండండి, పాజిటివ్గా థింక్ చేయండి, మీ పనులన్నీ పాజిటివ్గా అవుతాయని రాబిట్ స్పిరిట్ చెప్తా ఉంది. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ టారస్ పీపుల్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.